విధంగా ఆయన ఇక్కడ ఉద్ధవ్ థాక్రే కూడా యాక్సెసిబిలిటీ లేదు. మనకు ఆంధ్రాలో మనం చూస్తే జగన్ యాక్సెసిబుల్గా లేడు అన్న ఒక ప్రధాన అంశం, అన్అప్రోచబుల్ అనే ఒక ప్రధాన అంశం ఎలా పనిచేసిందో ఇక్కడ ఉద్ధవ్ థాక్రే అప్రోచబిలిటీ లేదు, కష్టపడే తత్వం లేదు అనే విషయం మరాఠా ప్రజలు అనుకున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నార్త్కి సౌత్కి మధ్యలో ఒక వెల్దియెస్ట్ స్టేట్ బీజేపీ ఒక ఫోకస్డ్గా ఉంది. ఎట్లయినా మహారాష్ట్రలో ఈసారి సీట్లు ఎక్కువ సాధించాలన్న ఉద్దేశంతో ఆ ఫోకస్డ్ కంపెల్లింగ్ నెరేటివ్ వల్ల అక్కడ ఎక్కువ సీట్లు సాధించడం. ఇప్పుడు బీజేపీ కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న విషయం మనం వస్తే బీజేపీకి కూడా మంచి ఛాన్స్. అంటే ఏక్నాథ్ షిండే దో హీ ఈజ్ చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ ఫేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ సుధాకర్ గారు మీరు చెప్పిన పాయింట్ ఒకసారి పాపరావు మీరు కూడా వినాలి. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ. రమేష్ నాయుడు గారు ఒకసారి ఏక్నాథ్ షిండే నెక్స్ట్ మళ్ళీ ఏక్నాథ్ షిండేని సీఎంగా కంటిన్యూ చేస్తారా లేదా అంటే ఇప్పటి వరకు వచ్చిన బీజేపీ నేతలు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అది బీజేపీ నిర్ణయిస్తుందనో లేకపోతే డిసైడ్ అవుతారో అని. కానీ పీపుల్స్ పల్స్ కానీ ఇంకొన్ని సర్వే సంస్థలు కానీ అన్ని సర్వే సంస్థలు ఎవరు సీఎం అయితే బాగుంటుంది, ఎవరుగా అట్రాక్టివ్ సీఎం పర్సన్ అన్న దాని మీద సర్వే చేస్తే ఏక్నాథ్ షిండేని ఏకంగా 35.8 35.8% యాక్సెప్ట్ చేశారు. ఏక్నాథ్ షిండేనే బెస్ట్ సీఎం అని, ఆ ప్లేస్కి ఆయనే సూటబుల్ పర్సన్ అని. ఉద్ధవ్ థాక్రేని కేవలం 21.7% మాత్రమే యాక్సెప్ట్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఆల్రెడీ గతంలో 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి, ఇంకో 5 ఏళ్ల పాటు దాదాపుగా డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి, ఆయన్ని కేవలం 11.7 అంటే 11.7% మాత్రమే యాక్సెప్ట్ చేశారు. ఇక రాజ్ థాక్రే ఆయన్ని 2.9%, చాలా మైల్డ్ ఉంది. ఇక అజిత్ పవార్ని సీఎంగా యాక్సెప్ట్ చేస్తారంటే కేవలం 2.3% మాత్రమే. జయంత్ పాటిల్ 2.1%, నానా పాటిల్ 1.3%, ప్రకాష్ అంబేద్కర్ 1.3%. వీళ్ళందరి కలిపితే ఈవెన్ ఉద్ధవ్ థాక్రేతో పోలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళందరి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ పోలిస్తే ఏక్నాథ్ షిండేని సీఎంగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. 35.8% పీపుల్ ఏక్నాథ్ షిండేని సీఎంగా కావాలని అడిగారంట. అంటే ఆయనకున్న క్లీన్ చిట్ అనుకోవాలా, ఈ 5 ఏళ్ల పాటు ఎలాంటి వివాదాలు లేకుండా కరప్షన్ లేకుండా పరిపాలించడం, లేకపోతే ఈ పథకాలని మహిళలను ఆకట్టుకునే పథకాలను ఇంప్లిమెంట్ చేయడం కారణం అనుకోవచ్చా పాపరావు? ఖచ్చితంగా దానిలో సందేహం లేదు సార్. మొదట్లో మనకి ఇక్కడ దూరంగా ఉండబట్టి ఇంప్రెషన్ సరిగ్గా లేదు, కానీ నెమ్మదిగా ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో వస్తున్న వివరాల ప్రకారం ఏక్నాథ్ షిండే ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. అట్టర్ ఫ్లాప్ ఎవరంటే అజిత్ పవార్. కానీ అట్లాంటి అజిత్ పవార్ కూడా ఇవాళ 30 సీట్ల దాకా లీడింగ్ ఉన్నాడు పోటీ చేసిన వాటిలో. అజిత్ పవార్ అట్టర్ ఫ్లాప్ పోతాడు అనుకుంటే అతను కూడా లీడింగ్, అంటే ఒక వేవ్ నడిచింది అక్కడ. అది దానిలో ఏక్నాథ్ షిండేకి ఖచ్చితంగా చాలా పాపులారిటీ ఉంది. గ్రాస్ రూట్ లెవెల్లో అతనికి బాగా కనెక్ట్ ఉంది. అది మాత్రం నిస్సందేహంగా నిజం. అయితే ఇక్కడ నేను ఇందాక పెద్దలు సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఖండించడానికి కాదు, కానీ డెవలప్మెంట్ జరిగిందనేది కాదు. ఎందుకంటే మహారాష్ట్రలో డెవలప్మెంట్ జరగల. యాక్చువల్గా మహారాష్ట్రలో పిఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రకారమే, పిఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ డేటా ప్రకారమే గత 14 సంవత్సరాల్లో జిఎస్డిపి ఆఫ్ మహారాష్ట్ర 2% పడిపోయింది. అసలు అసంతృప్తి ఏంటంటే మహారాష్ట్రలో చాలా మందికి మహారాష్ట్రకు వచ్చే పరిశ్రమలు చాలా ఈ మధ్యకాలంలో గుజరాత్ తరలిపోతున్నాయి అనేది ఇక్కడ చాలా మందికి ఉన్నట్లే చాలా రాష్ట్రాల్లో అక్కడ కూడా అసంతృప్తి ఉంది. ఒక పాయింట్ ఇక్కడ పాపారావు గారు మీరు చెప్పింది దాంట్లో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జిఎస్డిపి గ్రోత్ బట్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ గురించి మీరు అన్న విషయంలో ఏదైతే ఒక నెరేటివ్ కాంగ్రెస్ కానీ ఎంవీఏ కానీ చేపట్టిన నెరేటివ్ ఏంటంటే మహారాష్ట్రకి అన్యాయం చేసి గుజరాత్కి అన్ని ప్రాజెక్టులు తరలించకపోతున్నారని ఒక నెరేటివ్ని బాగా ప్రచారం చేసింది. కానీ ఈ నెరేటివ్ ఫెయిల్ అయింది, ప్రజలు నమ్మలేదు. అంటే మహారాష్ట్ర నుంచి గుజరాత్కి తరలిస్తున్నారు పరిశ్రమల్ని, గుజరాత్కి గ్రోత్ వెళ్తుంది, ప్రాజెక్టులన్నీ గుజరాత్కి వెళ్తున్నాయి అన్న నెరేటివ్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది, మిగతా ఫ్యాక్టర్స్ డామినేట్ చేశాయి. ప్లస్ ఇది శివసేన హయాంలో ఎక్కువ ఇలా వెళ్ళింది ఇలా అయింది అన్నది అక్కడ ప్రజలు నమ్మారు. కాబట్టి దాన్ని తిప్పికొట్టడంలో సఫలమైంది. కాబట్టి బీజేపీ అందులో ఆ నెరేటివ్ అంటే ఇదేదైతే మహారాష్ట్ర గుజరాత్ ఓవర్ మహారాష్ట్ర అనే నెరేటివ్ పనిచేయలేదు. ఇక్కడ ఇంకొక విషయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్పెసిఫిక్గా అంటే మనం జార్ఖండ్ ఒక భిన్నమైన ఫలితం చూసాం. బట్ మహారాష్ట్ర కాంగ్రెస్ ఫేస్ నానా పటోల్ అనే వ్యక్తి అందరికీ తెలిసిన, ఇట్స్ నాట్ పాన్ మహారాష్ట్రియన్ ఫేస్.
ఆయనకి అంత ఆదరణ లేదు, అంత పాపులారిటీ లేదు. అది ఒక బిగ్గెస్ట్ కన్స్ట్రైంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇంకోటి, ప్రజలు ఆలోచించుకున్నప్పుడు ఒకవేళ ఎంవిఏ అలయన్స్ ప్రభుత్వంలోకి వస్తే ఒక సూటబుల్ ఫేస్ ఎవరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక సూటబుల్ ఫేస్, లోకల్ ఫేస్ ఎవరు అనుకున్నప్పుడు అక్కడ ఒక వాక్యూమ్ కనిపించింది. అన్లైక్ మీకు భాజపా అలయన్స్లో, మహాయుతి అలయన్స్లో దేవేంద్ర ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ 3 ఫేస్లు అక్కడ కనపడ్డాయి. కానీ ఇక్కడ ఆ వాక్యూమ్ కనిపించింది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ వన్ ఫ్యాక్టర్ హ్యాస్ లెడ్ టు విక్టరీ, ఆర్ దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఇది ఒక కాంప్లెక్స్ సినారియో. మనకి ఒక పార్టీ డామినేటెడ్ ఎన్నికలు కాదు, ఒక 2 పార్టీల డామినేటెడ్ రాజకీయం కాదు. ఇక్కడ మీకు 6 పార్టీస్ ఉన్నాయి మేజర్గా. ఈ 6 పార్టీల మధ్య జరిగిన యుద్ధంలో ఒక 3 పార్టీలు ఒకవైపు, 3 పార్టీలు మరోవైపు. ఈ 3 పార్టీలు ఏదైతే ఓటమి చెందుతున్న ఎంవిఏ పార్టీలు అన్నీ వీకనింగ్ సిట్యువేషన్, ఇంకో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ వీకనింగ్ సిట్యువేషన్లో ఉండటం ఇక్కడ మహారాష్ట్ర కాంటెక్స్ట్లో ఇర్రెలవెంట్ అయింది కాంగ్రెస్ పార్టీ. అది బికాస్ అక్కడ హిందుత్వ అజెండా కానీ, లోకల్ మరాఠా అజెండా కానీ, ఇవన్నిటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని నేను చెప్పగలను. అంటే సుధాకర్ గారు, ఇక్కడ ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో రాజ్ ఠాక్రే పార్టీ పెట్టారు. శివసేన నుంచి బయటకు వచ్చారు. నేనే బాల్ ఠాక్రే వారసుడు అన్నారు. హిందుత్వానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్న నానా హడావుడి చేశాడు ఆయన. ఈ ఎన్నికల్లో ఎక్కడ ఆయన ఉనికి కూడా కనిపించట్లేదు కదా. అవును, అది అంటే మనకి క్రెడిబుల్ ఫేసెస్ ఉండాలి కదా. ఒకే అజెండాని 2-3 టేకప్ చేసినప్పుడు, ఇప్పుడు హిందుత్వ అజెండాని కానీ, మరాఠా అజెండాని కానీ 2-3 వ్యక్తులు టేకప్ చేసినప్పుడు ఎవరు వీళ్ళలో క్రెడిబుల్ ఫేస్ అని ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు హిందుత్వ అజెండాకి భాజపాని మించిన, భారతీయ జనతా పార్టీని మించిన పార్టీ లేదు. అట్లనే ఇక్కడ మరాఠా అజెండాకు సంబంధించి ఏక్నాథ్ షిండేని ఎక్కువ ఓనప్ చేసుకున్నారు మరాఠా ప్రజలు. ఆ మరాఠా ప్రైడ్ విషయంలో ఏక్నాథ్ షిండేని ఎక్కువ ఓనప్ చేసుకున్నారు. వీళ్ళంతా ఉద్ధవ్ ఠాక్రే కానీ, రాజ్ ఠాక్రే కానీ, మిగతా పవార్స్ కానీ ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో. అది స్పష్టంగా మనకి ఎలక్షన్ రిజల్ట్ ద్వారా కనిపిస్తుంది. ఒకసారి ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ చూసి మళ్ళీ ఒకసారి పాపారావు దగ్గరికి వస్తాను, రమేష్ నాయుడు గారి దగ్గరికి వస్తాను. ఒకసారి మహారాష్ట్ర మళ్ళీ ఎన్డీఏ కూటమి పుంజుకుంది.